మన తెలుగు సినిమాని మనమే ఇంకో తెలుగు సినిమాతో చంపేసుకుంటున్నామంటూ ఆవేదనతో మాట్లాడిన మంచు మనోజ్ బాబు. ఆయన అసలు ఏమన్నాడో తర్వాత మాట్లాడుకుందాం, అసలు ఎందుకు అన్నాడో ఫస్ట్ మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగిందంటే మే 30న మంచు మనోజ్ గారు, నారా రోహిత్ గారు, అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ గారు కలిసి నటించిన భైరవం సినిమా అయితే రిలీజ్ అయింది కదా. అయితే అదే రోజున మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కల్ట్ క్లాసిక్ సినిమా అయిన కలేజా సినిమా కూడా రీ రిలీజ్ అయితే అయింది. తీరా కట్ చేస్తే ఫస్ట్ డే కలెక్షన్స్ కనుక మనం చూసుకుంటే భైరవం సినిమా కంటే ఎప్పుడో రిలీజ్ అయిపోయి మళ్ళీ రీ రిలీజ్ అయిన కలేజా సినిమాకే ఎక్కువ కలెక్షన్స్ అయితే వచ్చాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కలేజా సినిమా ఎఫెక్ట్ భైరవం సినిమా మీద ఎంత ఉందో. ఇంకా లిటరల్ గా చెప్పాలంటే కలేజా సినిమాకి మన రీ రిలీజ్ ఫస్ట్ డే రోజు హౌస్ఫుల్స్ అయితే పడ్డాయి అనమాట. భైరవం సినిమాకి చాలా చోట్ల హౌస్ఫుల్ అయితే పడలేదు. అదనమాట ఎఫెక్ట్ కలేజా సినిమా వల్ల భైరవం సినిమాకి జరిగింది. దీన్ని ఉద్దేశించి మాట్లాడుతూనే మంచు మనోజ్ గారు ఏమన్నారంటే, ఆల్రెడీ ఐపీఎల్ వల్ల సినిమాలకైతే ఎఫెక్ట్ అయితే పడింది, అలాగే ఓటీటీల వల్ల కూడా సినిమాలకైతే ఎఫెక్ట్ అయితే పడింది. ఇంకా అన్ని పండుగలు ముఖ్యమైన డేట్స్ అన్ని పెద్ద సినిమాలు అయితే లాక్ చేసుకుంటారు, మనందరికీ తెలిసిందే. ఇలాంటి టైంలో ఈ సినిమా టీముకి కానీ లేకపోతే మనోజ్ గారికి వచ్చిన ఐడియా ఏంటంటే రీ రిలీజ్ సినిమాల్ని వీక్ ఎండ్ లో కాకుండా వీక్ స్టార్టింగ్ లో పెట్టుకోవచ్చు కదా. ఎందుకంటే రీ రిలీజ్ సినిమాకు ఉన్న పుల్లు, రీ రిలీజ్ సినిమాకు ఉన్న స్ట్రెంత్ ఎప్పుడు రిలీజ్ చేసినా సరే ఆ సినిమాకి అయితే ఉంటది. ఇలా మాట్లాడుతూ ఇంకా ఆయన ఏమన్నాడంటే, మన తెలుగు సినిమాను ఇంకో తెలుగు సినిమాతో చంపేసుకోవడం అంటే, ఇప్పుడు రీ రిలీజ్ సినిమా అయితే రిలీజ్ అయింది కదా కలేజా సినిమా, దాని ఎఫెక్ట్ ఎంతైనా భైరవం సినిమా పైన అయితే ఉంటది కదా. దాని గురించి ఆయన అయితే మాట్లాడుతున్నాడు అనమాట. ఇలా ఎఫెక్ట్ లేకుండా రీ రిలీజ్ సినిమాకి ఎలాగో జనాలు వస్తారు కాబట్టి వీకెండ్స్ అలాంటి చిన్న సినిమాలకి అయితే వదిలేసి వీక్ డేస్ అంటే మండే కావచ్చు, ట్యూస్డే కావచ్చు, వెన్స్డే కావచ్చు, ఈ డేస్ లో పెట్టుకోవచ్చు కదా. అప్పుడు రెండు సినిమాలకి బ్యాలెన్స్ అయింది కదా అని మనోజ్ గారు అయితే ఆయన వాక్యాల ద్వారా ఆయన అయితే చెప్పాడు. ఆయన మాట్లాడిన మాటలు నాకైతే చాలా సెన్సిటివ్ గా అనిపించినాయి, అట్ ద సేమ్ టైం చాలా కరెక్ట్ గా కూడా అనిపించినాయి. ఎందుకంటే అది నిజం అనమాట, పచ్చి నిజం. అది ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. కలేజా సినిమా కనుక రీ రిలీజ్ కనుక అవ్వకపోతే జనాలకి వేరే ఆప్షన్ కూడా ఉండేది కాదనమాట. భైరవం సినిమాకి అనుకున్నంత టాక్ అయితే రాకపోవచ్చేమో కానీ ఒకసారి అయితే చూడొచ్చు ఆ సినిమాని. ఖచ్చితంగా ఈ 3 రోజులు వీకెండ్ అయితే ఆ సినిమాకి అనుకున్నంత కలెక్షన్స్ అయితే వచ్చేసేవి, ప్రొడ్యూసర్ అయితే సేఫ్ అయిపోయేవాడు. కానీ ఇప్పుడు కలేజా సినిమా రూపంలో భైరవం సినిమాకి ఆల్టర్నేటివ్ గా ఒక సినిమా అయితే దొరికేసింది కాబట్టి జనాలు ఖచ్చితంగా డైవర్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. డైవర్ట్ అయ్యారు కూడా. ఇక్కడ కొంతమందికి డౌట్ అయితే రావచ్చు, ఏంటి మా కలేజా సినిమా రిలీజ్ అయినప్పుడే మీకు ఇవన్నీ గుర్తొస్తాయా? అంతకుముందు చాలా సినిమాలు ఎలాగే రీ రిలీజ్ అయితే అయ్యాయి కదా, అప్పుడు మీరు అందరూ ఎక్కడికి వెళ్ళి పడుకున్నారని మీకైతే డౌట్ అయితే రావచ్చు అనమాట. ఇక్కడ మనోజ్ గారు మాట్లాడిన పాయింట్ లో కలేజా అనేది పాయింట్ కాదనమాట, రీ రిలీజ్ సినిమా అనేది పాయింట్. ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు కలేజా సినిమాని రీ రిలీజ్ చేయడం తప్పు అనట్లేదు, కానీ ఒక రీ రిలీజ్ సినిమాని వీకెండ్ లో కాకుండా వీక్ డేస్ లో రిలీజ్ చేయటం వల్ల మాలాంటి చిన్న సినిమాలు సేఫ్ అవుతాయి కదా, మాలాంటి చిన్న సినిమాలకు జనాలు వస్తారు కదా అనేది మనోజ్ గారి పాయింట్. నాకైతే ఇదైతే మంచి ఐడియానే అనిపించింది. దీనివల్ల చిన్న సినిమాలు కొద్దిగా యావరేజ్ స్టాక్ పడిన సినిమాలు ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా సేఫ్ అవుతాయి అనమాట. ప్రొడ్యూసర్ మరొక సినిమా తీయడానికి ఆయనకైతే స్కోప్ అయితే దొరికిద్ది. మరి దీనిపై మన టాలీవుడ్ పెద్దలు రాబోయే రోజుల్లో ఏం నిర్ణయం తీసుకుంటారనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇది ఓన్లీ కలేజా సినిమాకి సంబంధించిన పాయింట్ కాదనమాట. అంతకుముందు గబ్బర్ సింగ్ అవ్వచ్చు, ఆరెంజ్ అవ్వచ్చు, ఆర్య 2 అవ్వచ్చు, యమదొంగ అవ్వచ్చు, వర్షం అవ్వచ్చు, లేకపోతే రాబోయే రీ రిలీజ్ అయిన అతడు అవ్వచ్చు, లేకపోతే బద్రి అవ్వచ్చు, చిరుత అవ్వచ్చు, ఇంకే రీ రిలీజ్ సినిమా అయినా అవ్వచ్చు. చిన్న సినిమా గనక ఆ డేట్కి రిలీజ్ అవుతుంటే ఖచ్చితంగా ఈ రీ రిలీజ్ సినిమాలో ఏవైనా సరే వీక్ డేస్కి అయితే షిఫ్ట్ చేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే మన మహేష్ బాబు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, రామ్ చరణ్ గారు అవ్వచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, లేకపోతే మన ఎన్టీఆర్ గారు అవ్వచ్చు, ప్రభాస్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ మన టాలీవుడ్ యొక్క మూల స్తంభాలు అనమాట. వీళ్ళ సినిమాలకి వారాలతో పని ఉండదు అనమాట. ఎప్పుడు రిలీజ్ అయినా సరే జనాలు తండోపతండాలుగా అయితే వెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా ఒక 2 రోజుల ముందు రీ రిలీజ్ సినిమాని రిలీజ్ చేయటం వల్ల వీళ్ళకి వచ్చిన నష్టం అయితే ఏమీ లేదని నేనైతే అనుకుంటున్నాను. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.